కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇటీవలే భర్తీ చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయని, అక్రమ నియామకాలు చేశారని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేసిన ఉద్యోగ నియామకాల్లో పూర్తిగా అక్రమ నియామకాలు చేశారని అన్నారు. ఇదే విషయమై గతంలో అప్లై చేసుకున్న నిరుద్యోగులు కలెక్టర్ను ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, కళాశాల ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఏజెన్సీ రద్దు చేసే వరకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కలెక్టర్ నిమ్మకు నేతగా ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ను అర్హత లేకున్న వాళ్ళకు అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తిగా డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్స్తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగులు పొట్టలు కొడుతూ ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేయడం, ఈ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకుని తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం అవుతూ ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు చాలి జీతాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సరైన ఉద్యోగం కల్పించాలని బీఎస్సీ కానీ అలాగే డిఎంఎల్టీ కానీ అలాగే మిగతా జిఎన్ఎం కానీ జేఎన్ఎంగా చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఏ బీకామ్ అలాగే మిగతా కోర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలాసార్లు షబ్బీర్ గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పాత్ర ఉందా, ఉంటే కూడా మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తూ ఉన్నాం కూడా. అలాగే ఈ ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. రేపు మాత్రం ఛాంబర్లో వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భరతం పెడతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిఫై ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి